ఎక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ధ్వజం మీరు మీ కూటమి ఇంటింటా వెలిగిస్తామన్న దీపాల్లో ఒక్కటైనా 18 నెలల కాలంలో వెలిగిందా? ఆ సంతృప్తి ఎవరికైనా ఉందా అంటూ సీఎం చంద్రబాబు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలదీశారు. వైఎస్ఆర్సీపీ పాలన 2019-24 మధ్య ఇంటికి అందించిన డీవీటీ అనే ఇంధనం ద్వారా దేదీప్యమానంగా వెలిగిన దాదాపు 30 పథకాలు అవే అనే దీపాలు మొత్తం ఆర్పేసి మీరు ఇంటింటా నెలకొన్న చీకటికి ప్రతినిధులను చంద్రబాబు దుయ్యబడుతూ ఎక్స్ ఖాతాలో జగన్ ట్వీట్ చేశారన్నట్టు హైలైట్ చేశారు. తాడిపత్రి ఏఎస్పీపై జేసీ జులుం, పోలీసుల సమక్షంలో టీడీపీ నేత దుర్భాషలు, రేయ్ పనికిమాలిన ఏఎస్పీ అంటూ తెట్టదండకం, నా వద్ద గన్ లైసెన్స్ ఉంది చంపేందుకు అంటూ బెదిరింపు, ఎస్పీని చూసి ఊరుకున్నా లేదంటే మీ ఇంట్లోకి దూరేవాడి అంటూ హుంకరింపు, ఏకంగా ఏఎస్పీనే దుర్భాషలాడినా పట్టించుకొని పోలీస్ శాఖ కేసు నమోదుకు చర్యలకు వెనుకడు, టీడీపీ నేత కాబట్టి చర్యలు తీసుకోలేదని సర్వత్రా విస్మయం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మొన్ననే తమ కార్యకర్తల్ని అక్రమంగా వేధిస్తున్నారంటూ వెళ్ళి అడిగినటువంటి, అది కూడా ఏంటి, వైసీపీ మెడికల్ కాలేజీల గురించి యాజిటేషన్ చేస్తే వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెడుతుంటే దాని గురించి అడగడానికి వెళ్ళినటువంటి పేర్ని నాని ఒక క్వశ్చన్ చేస్తే దాని మీద హడావిడి చేస్తారు, పేరు నాని మీద కేసులు పెట్టారు. ఇప్పుడు ఇక్కడైతే ఇంత బూతులు తిట్టినా కేసులు పెట్టరు. మరి ఇక్కడేమో చంద్రబాబు గారేమో అంతా నేను పోలీసులకి స్వేచ్ఛ ఇచ్చానంటారు. లేకపోతే రేపు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల మహాధరణ, బిల్లుల కోసం యజమానుల వీధి పోరాటం, గురువారం చెలో విజయవాడకు పిలుపు, ధర్నా చౌక్లో వైద్యులతో కలిసి ఆందోళన, చరిత్రలో తొలిసారిగా ఆసుపత్రుల యజమానుల ధర్నా, 13 రోజులుగా రాష్ట్రంలో నిలిచిన ఆరోగ్యశ్రీ వైద్య సేవలు